నిన్నటి వరకు కార్యక్రమములో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. అనేక కార్యములను, లోకములో జరిగే సంభవాలు, దేవుని వాక్యముతోనూ అంత్యకాల సూచనలతోనూ పొందిక చేసి ఈ నిన్నటి వరకు కార్యక్రమాన్ని చూస్తున్నాం. ఈ రోజును కొన్ని ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. రండి కార్యక్రమానికి వెళ్దాం. మొదటిగా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో ఏం చూడబోతున్నామంటే, మన పిల్లలకు విరోధముగా అతి ముఖ్యమైన రహస్య పథకములు ఆలోచించబడుతున్నాయి. ఏమిటా రహస్య పథకాలని చెప్పినట్లయితే, స్పిరిచువలీ అనేక సమయాలలో మన పిల్లలను గురిచేసి అనేక కార్యాలు జరుగుతున్నాయి. ముందుగానే అనేక వీడియోల్లో పిల్లలకైన కార్టూన్స్ను గురించి అనేక విషయాలు చెప్పి ఉన్నాం. అనేక విషయాలు మీతో పంచుకుని ఉన్నాను. ఇప్పుడు రీసెంట్గా ఒక అతి ముఖ్యమైన శాటానిక్ క్లబ్ అనేటువంటిది ఒకటి ఆరంభించబడింది. అంటే స్కూల్ సమయం అనంతరం, ఇప్పుడు స్కూల్ సమయం అనంతరం ట్యూషన్కి పంపుతాం, ఆ తర్వాత కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చదవడానికి పంపుతాం కదా, ఆ విధంగా స్కూల్ సమయం అనంతరం శాటానిక్ క్లబ్స్ అనేది ప్రారంభించారు. ఇక్కడ సాతాను గురించిన పాఠములు చెప్పబడుతూ ఉన్నాయి. సాతాను గురించిన జ్ఞానము తెలపబడుతుంది. లోకములో సాతానుకైన సమూహము నేరుగా పనిచేస్తుంది. సాధారణంగా కొంతమంది సాతాను ఎవరిని తెలియక అనుసరిస్తూ ఉంటారు, అది వదిలేద్దాం. కాని నేరుగానే సాతానుని సాతానుగా ఆరాధించే ఒక గ్రూప్ ఉంది, శాటానిక్ వర్షిప్పర్స్ అనేటువంటి పేరు. వీరేం చెప్తారంటే, సాతానే జ్ఞానాన్నిస్తున్నాడు. దేనిని బట్టి చెప్తున్నారంటే, ఆదాము హవ్వలు దిగంబరంగా ఉన్నప్పుడు వారి యొక్క దిగంబరత్వం తెలియజేసింది అతనే. అందువల్ల దేవుడు అడుగుతున్నాడు, దిగంబరివని నీకు తెలియజేసింది ఎవరు? కాబట్టి ఆ నిజాన్ని తెలిపింది అతనే అంటారు. దీని వెనుక ఆత్మీయ కుయుక్తి అనేది ఉంది. వారి మీద ఒక మహిమ వస్త్రం ఉండింది. అంతవరకు వారు నగ్నముగా ఉన్నట్టుగా తెలియలేదు. ఆ మహిమ వస్త్రాన్ని వాడు తీసివేశాడు. అందువల్ల దిగంబరత్వం తెలిసింది. సరే, అది మనకు తెలిసిన విషయమే. సో దీనిచేత ఒక గ్రూప్ తయారై సాతాను నిజము చెప్పేవాడు అని చెప్పి శాటానిక్ వర్షిప్పర్స్ అని ఉన్నారు. తర్వాత సాతాను సంఘములు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలను గురిచూసి సాతాను యొక్క పాఠములు పిల్లలకు చెప్పించబడుతున్నాయి. ఇది ఒక క్లబ్గా ప్రవేశపెట్టబడింది. ఆన్లైన్లోనే ఉంది. పిల్లలు అందులోకి వెళితే చాలు, వారు ఎన్రోల్ చేసి వారు మీ పిల్లలకు సాతాను గురించిన జ్ఞానము, సాతానుతో కూడా అలవాటు పడేదెలాగా, మాట్లాడేదెలాగా, సాతాను శక్తులు పొందుకోవడం ఎలాగా, ఇలాగ అనేక కార్యాలు చెప్పిస్తున్నారు. ఇప్పుడు అంత్యకాలంలో ఈ ఫోన్ అనేటువంటిది, వైఫై అనేటువంటిది, ఈ లోకముతో మన బిడ్డలు సంభాషించడం సహజంగా మారిపోయింది. మన పిల్లల్ని మీరు చూస్తున్నారు. ఆన్లైన్ క్లాస్ జరుగుతూనే ఉంది, కూడా వీడియో గేమ్స్ కూడా ఆడుతూనే ఉన్నారు. ఒక ప్రక్క ఆన్లైన్ క్లాస్ చూస్తూనే వీడియో గేమ్స్ ఆడుతున్నారు. ఇంకా చెప్పాలంటే అక్కడ ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది, పిల్లలందరూ సైడ్లో గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. సో అటువంటి ఒక పరిస్థితికి లోకం వెళుతూ ఉన్నప్పుడు పిల్లల్ని ఈ శాటానిక్ క్లబ్ ఎంతో ఈజీగా ఆకట్టుకుంటుంది. మీ పిల్లలు ఏం చూస్తున్నారన్నటువంటిది మీరు దయచేసి చూడమని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు మన తర్వాతి తరం వారు ఇప్పుడు జరిగే విషయాలన్నీ కొంత నిదానించి మీరు యోచించి చూసినట్లయితే, వచ్చే జనరేషన్ని ఇప్పటి నుండే ఒక అతి ముఖ్యమైనటువంటి శాటానిక్ గవర్నమెంట్లోనికి ప్రవేశ పనులు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీ పిల్లల కొరకు మీరు ప్రార్థించండి. ఎంతో ముఖ్యముగా మీ పిల్లలకు మీరు కావలిగా ఉండండి. అందుకే దేవుడు చెప్పాడు, తిరిగి చెప్తున్నాను, సర్వాధికారిగా ఉండొద్దు, కాపలదారిగా ఉండండి. ఈ సమయంలో ఒక ప్రశ్నకైన జవాబును కూడా చెప్పదలిచాను. ఒక మంచి ఆత్మీయ బిడ్డ తన కుటుంబంలో ఆత్మీయ కార్యములు జరుగుతున్నప్పుడు వాని తల్లిదండ్రులు అనవసరంగా వాణ్ణి సందేహించి చివరిగా తన ఆత్మీయ జీవితం నుండి వైదొలిగేంతగా యోచిస్తున్నంతగా లెటర్ రాశాడు. మీ పిల్లల్ని మీరు నమ్మండి. అందుకే తిరిగి చెప్తున్నాను, సర్వాధికారిగా ఉండదు గాని అధికారిగా ఉండండి. వారికి మంచి కాపలదారుడుగా, కాపుదలగా, స్నేహితుడుగా, అదే సమయంలో వారు చేసేటువంటిది మీరు పరీక్షించేవారిగాను, అదే సమయంలో వారు తప్పు చేసేప్పుడు ఖండించే ఒక స్థానములో ఉండండి. అనేక తల్లిదండ్రులు ఆ స్థానాన్ని పోగొట్టుకుంటున్నారు. దయచేసి మీ పిల్లల కొరకు ఎంతో జాగ్రత్త వహించండి. నేను మరొక విషయాన్ని పిల్లల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్ అన్నీ కూడా తన చేతిలో ఉంచుకున్న మార్క్ జుక్బర్గ్ తర్వాత ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తలబెట్టాడు. ప్రపంచంలో ఉండే వారందరూ దాన్ని నిరాకరిస్తున్నారు, కానీ అతను చేస్తున్నాడు. పిల్లలకైనా ఇన్స్టాగ్రామ్ ప్రారంభించాడు. ముందుగానే పెద్దవాళ్ల కోసం ఆరంభించిన ఇన్స్టాగ్రామ్లో పెద్దవాళ్ల జీవితాలన్నీ నాశనమవుతున్నాయి. అనేక మంది ఈ ఇన్స్టాగ్రామ్లోనికి వెళ్లి బయటకొచ్చేలాగా 1-2 గంటలు వేస్ట్ అవుతుందని ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేక పాపములు జరుగుతున్నాయి. ఇవన్నీ మనకి తెలుసు. ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ అందరికీ ఇది బాగా తెలిసే అవకాశాలున్నాయి. ఇప్పుడు పిల్లలకు కూడా అది అందిస్తున్నారు. ఒక కాలంలో ఈమెయిల్ ఐడి ఓపెన్ చేయాలంటే 18 ఏళ్ళు వచ్చుండాలి. ఆ తర్వాత యూట్యూబ్లోకి వెళ్లాలంటే 18 ఏళ్ళు వచ్చుండాలా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చిన్నపిల్లలే లోనికి వెళ్ళగలరు. అడిగితే ఒకే మాట చెప్తున్నారు, మీ పిల్లలు అందులో చూడకుండా ఉండడానికి అందులో ఒక లాక్ ఉంచాము, పేరెంటల్ లాక్ అని చెప్పి. ఇవన్నీ ఐ వాష్, కన్ను తుడపడానికైనా నాటకం. మన తల్లిదండ్రులు పనికెళ్ళినప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఆన్లైన్ క్లాసులో ఉంటారు. అలాగున్నప్పుడు వారిని పేరెంటల్ కంట్రోల్ చేయలేము. ఈరోజు ఫోనున్న అన్నిటిలోనూ అదెంతో కష్టం. అట్లే కష్టమైతే వాటిని బ్రేక్ చేయడానికైనా కార్యాలు యూట్యూబ్లో చెప్పిస్తున్నారు. వాటిని కూడా, అంటే పేరెంటల్ లాక్ ఎలాగ వేయటం అనేది ఉంటుంది, పేరెంటల్ లాక్ ఓపెన్ చేయడం కూడా ఉంటుంది. అలాగున్నప్పుడు దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏది చేస్తున్నారు అన్నటువంటిది గమనించండి.
చివరి కాలంలో ఒకవేళ మన పిల్లలు రాకడ ముందైన తరముగా ఫైనల్ జనరేషన్గా ఉన్నట్టయితే మన పిల్లలను ఇప్పుడే లక్ష్యముంచి దెబ్బతీసే కార్యములు జరుగుతూ ఉన్నాయి. బీ కేర్ఫుల్. ఎందుకంటే దేవుడు మనకి పిల్లల్ని అప్పచెప్పాడు. తిరిగి దేవుని దగ్గర మనము ఒప్పచెప్పడం అనేది మన బాధ్యత. మనము మరొక కార్యాన్ని చూద్దాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామని అడిగినట్లయితే, ఎంతో కాలంగా మనం చెప్పుకునేటువంటి విషయం అనేక సంఘాల్లో బోధిస్తూనే ఉన్నాం. ఇప్పుడు దానికైన ప్రూఫ్ బయటపడింది. ఏంటని అడిగితే, సౌర తుఫాను తగిలి 40 శాటిలైట్లు కాలిపోయాయి. ఎవరివి? స్టార్లింక్ ఇలాన్ మాస్క్ది. ఈ స్టార్లింక్ ఇలాన్ మాస్క్ ఈయన శాటిలైట్ కాలిపోవడం ముఖ్యం కాదు, సౌర తుఫాన్ అనేదే అతి ముఖ్యం. ఈ సౌర తుఫానును గూర్చి అనేక వార్తలు, అనేక వివరాలు ఇంతకుముందే అనేకసార్లు ఇచ్చి ఉన్నాం. ఈ సౌర తుఫాను భూమికి తగిలేటువంటిది 11 సంవత్సరాలకొకసారి, 22 సంవత్సరాలకొకసారి సూర్యుని సుడిగాలి వలన ఇది జరుగుతుంది. 2012లో ఇలా జరిగింది. 1 లేక 2 సుడిగాలులు క్రాస్ చేశాయి. ఇప్పుడు అధికపక్షంగా క్రాస్ చేస్తున్నాయి. అప్పుడే మేము ఎదురుచూసింది శాటిలైట్స్ అన్ని చెడిపోతాయని. ఇప్పుడు 40 శాటిలైట్లు కాలిపోయాయి. ఈ శాటిలైట్స్ అని ఒక కాలంలో సౌర తుఫాను తీవ్రస్థాయికి వెళ్తున్నప్పుడు అనేక శాటిలైట్స్ చెడిపోతాయి. భూమి స్తంభించే స్థలానికి వస్తుంది. ఇవన్నీ అతి త్వరలో జరిగేటువంటి విషయములు ఇప్పుడు ఆరంభమయ్యాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఈ సౌర తుఫాను ఇంకా గొప్పగా వీచుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఆరంభమైంది. 2022లో ఆరంభమైంది. 23లో తీవ్రస్థాయి అందే అవకాశముంది. అలాగున్నప్పుడు అనేక శాటిలైట్స్ దెబ్బతింటాయి. శాటిలైట్స్ దెబ్బతిన్నప్పుడు ప్రపంచమే మనకు స్తంభించేటువంటి ఒక పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏ శాటిలైట్స్ అయితే దెబ్బతింటాయో వాటి సేవలు మనకు అందించబడవు. ఇవన్నీ ఒక ప్రక్క ఉన్నప్పటికీ ఈ సౌర తుఫాను యొక్క నష్టము ఏ లెవెల్లో ఉంటుందనేది ముఖ్యం. ప్రైమరీ లెవెల్లో ఉందా, అది మిడ్ లెవెల్లో ఉందా, లేకపోతే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉందా? X1 ఫ్లేక్స్, X2 ఫ్లేక్స్ అని చెప్తుంటారు. ఇప్పుడు మనము X3, X4 అంటే X3 వరకు క్రాస్ చేసి ఉన్నాం. ఆ లెవెలంతా దాటిందంటే మనకే ప్రమాదం కలిగేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. మనకు ముందుగానే గ్లోబల్ వార్మింగ్ తీవ్రస్థాయిలో ఉంది. ఇప్పుడు ఇది కూడా చేరుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేర్చి చూస్తున్నప్పుడు భూమి ఉష్ణోగ్రత పెరగడం 4 నుండి 5 డిగ్రీల సెల్సియస్ పైకెళ్లడానికి అవకాశాలున్నాయి. సో ఈ యొక్క ఎలాన్ మాస్క్ యొక్క స్టార్లింక్ మాత్రం కాదు, ఇంకా అనేక శాటిలైట్స్ కూడా దెబ్బతింటాయి. ఈ సౌర తుఫాను భూమిని క్రాస్ చేస్తున్నప్పుడు అతి గొప్ప విధ్వంసం ఏర్పడడానికి అవకాశాలున్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనం ఎదురుచూసినా ముందుగానే చెప్పుకున్నటువంటి కొన్ని కార్యములు మన కంటికి ముందుగా నెరవేరుటకు ఆరంభమయ్యాయి. వీటికైనా అప్డేట్స్ ఇంకా చాలా వస్తాయి. వచ్చినప్పుడు ఆయా కాలఘట్టములో వీటిని గూర్చి మీకు తెలియజేస్తాం. మనము మరొక కార్యానికి వెళదాం. మనం చూసేటువంటిది కరువును గుర్చిన సమాచారం. ఇంతకుముందు శ్రీలంకను గురించి చూశాం. ఇప్పుడు శ్రీలంకను గురించి టీవీలో చెప్పడం ప్రారంభించారు. అంతకుముందే మడగాస్కర్, కెన్యా ఇటువంటి ప్రాంతాలను గురించి మనం చూశాం. ఇప్పుడు కరువు అన్నది ఒక ఏర్పరచినటువంటిదిగా తానే ఏర్పడిందా? ప్రపంచవ్యాప్తంగా ఏం చెప్తున్నారంటే, ఋతుమార్పుల కార్యం వల్ల కరువు వస్తుంది అని చెప్తున్నారు. అయితే ప్రపంచం యొక్క ఈ జ్ఞానులు, పరిశోధకులు ఏం చెప్తున్నారంటే, ఆర్టిఫిషియల్ ఫెమైన్స్, కృత్రిమ విధానం వల్ల ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఏది ఎలాగైనా యేసు చెప్పినటువంటి చివరి కాలముల యొక్క కరువులు తీవ్రస్థాయికి వెళ్లనారంభమైంది, స్టార్ట్ అయింది. ఇప్పుడు పలు దేశాలు వీటికైనా సిద్ధపాటు పనుల్లో లగ్నమయ్యారు. చైనాలో 50% ఆహారాన్ని దాచిపెట్టే స్థాయికి, నార్త్ ఈస్ట్ ప్రాంతంలో భద్రపరిచే స్థాయికి వెళ్ళిపోయారు. అన్ని దేశాలను ఇప్పుడు స్టోర్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు. బిల్ గేట్స్ కూడా వ్యవసాయంలోనికి దిగాడు. ఏం కారణమంటే వచ్చేటువంటి క్షామానికి ఇప్పుడే రెడీ అవుతున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. సో ఆ స్థాయికి కరువన్నది వేగంగా వెళుతుంది. యేసు చెప్పిన గుర్తులు ఒక్కొక్కటిగా స్పష్టంగానే జరుగుతూ ఉన్నాయి. కాని మనకే ఆ గుర్తింపు రావడం లేదు. ఇవన్నీ వాటికైన చిహ్నము మనము సిద్ధపడాలనే గ్రహింపు రావడం లేదు. ఇటువంటి కార్యములు ఈ చివరి కాలములో బహువేగముగా సంభవిస్తూ ఉన్నాయి. ప్రభువు చిత్తమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమములో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.